బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు వేయడం లేదు. దట్టమైన మంచు కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 100 మీటర్ల ముందు ఏముందో కనిపించిన పరిస్థితి. ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, గంగానగర్, బీక్ నగర్, పటియాలా, అంబాలా, ఝాన్సీ, పూర్నియాలో జీరో విజిబిలిటీ రికార్డ్ అవుతుంది. అంటే మన పక్కన ఎవరున్నారో కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. పొగమంచు కారణంగా 6 విమానాలు రద్దు చేశారు. మరో 114 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్. కొన్ని ప్రాంతాల్లో అయితే 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 377 పాయింట్లకు చేరింది. ఓవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు వేయడం లేదు. దట్టమైన మంచు కారణంగా వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 100 మీటర్ల ముందు ఏముందో కనిపించిన పరిస్థితి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, గంగానగర్, బీకనేర్, పాటియాలా, అంబాలా, ఝాన్సీ, పూర్నియాలో జీరో విజిబిలిటీ రికార్డ్ అవుతుంది. అంటే మన పక్కన ఎవరున్నారో కూడా గుర్తించలేని పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీలో నెలకొంది. ఈ పొగమంచు కారణంగా 6 విమానాలు రద్దు చేశారు. మరో 114 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్. కొన్ని ప్రాంతాల్లో అయితే 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 377 పాయింట్లకు చేరింది. ఓవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు వేయడం లేదు. దట్టమైన మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంది ఢిల్లీలో? రైట్, ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు, దట్టమైన పొగమంచు, అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలు, రోడ్డు, విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక ఉత్తరాదిన చలి కూడా తీవ్రంగా వణికిస్తోంది. ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, గంగానగర్, బికనీర్, పటియాలా, అంబాలా, బహరైచ్, ఝాన్సీ, పూర్ణిమ, సత్నాల్లో జీరో విజిబిలిటీ, అంటే ఎదుట ఉన్న వాహనాలు, కనీసం దగ్గర సమీపంగా ఉన్న వాహనాలను కూడా చూడలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ఉదయం సమయంలో ఇది ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొంతమేర ఇప్పుడు విజిబిలిటీ కొంత కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఢిల్లీలోని ఇటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో అయితే ఇది మరింత విజిబిలిటీ అనేది క్షీణిస్తోంది. దీని ద్వారా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు వాతావరణ శాఖ కూడా, ఇటు ఢిల్లీ ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక ఉదయం సమయంలో ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా డిప్పర్ లైట్స్ ఆన్ చేసుకుని ప్రయాణం చేయాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మళ్ళీ చలి తీవ్రత కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో చలికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ భారత వాతావరణ శాఖ కూడా పలు సూచనలు చేస్తూ ఉంది. ఇక విజిబిలిటీ ఒకసారి చూస్తే కనుక దృశ్యమానత అనేది మరింత అత్యంత దారుణంగా పడిపోతోంది. సున్నాకు ఈ దృశ్యమానత అనేది పడిపోతోంది. పాలెం ఎయిర్పోర్ట్ ఏదైతే ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ దృశ్యమానత సున్నాగా ఉంది. మొత్తం వారణాసి ఎయిర్పోర్ట్ కానీ, సత్నా ఎయిర్పోర్టు, కరాచీ, అంబాలా, బికనేర్,
గంగానగర్ ఇవన్నీ కూడా సున్నా విజిబిలిటీతో ఉన్నాయి. రైట్. ఈ రైట్.